మొగుణ్ణి కొట్టి మొగశాలకెక్కింది అని ఓ సామెత. గతంలో మొగుణ్ణి కొట్టినటువంటి ఆమె రాజు గారి దర్బార్‌కెళ్ళి ఎదురు కంప్లెయింట్ చేసిందట. ఇప్పుడు భారతదేశంలోకి తీవ్రవాదుల్ని పంపించి, పాకిస్తాన్ సైనికాధికారి మునీర్ స్వయంగా చేసినటువంటి ఘాతుకం, చేయించినటువంటి ఘాతుకం, వాళ్ళ పారా కమాండోనే స్వయంగా నాయకత్వం వహించి తీవ్రవాదులను ఎంటపెట్టుకొచ్చి చేసినటువంటి ఘాతుకం, చైనాతో కలిసి అక్కడ ఓపెన్‌గా జరిగినటువంటి ఇష్యూ, చైనా సహకారంతో చేసినటువంటి అరాచకం, దాన్ని కవర్ చేసుకునేందుకు నానా తిప్పలు పడుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తుందట. ఐక్యరాజ్య సమితితో కంప్లైంట్ చేస్తుందంట. తమ మీదన సింధు జలాలు ఆపేశారన్నటువంటిది, లేకపోతే గనక తమ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి భారత్దే బాధ్యత. అదే సందర్భంలో ఆటోమేటిక్‌గా భారత్ ఏం చేస్తుంది? భారతదేశంలో తీవ్రవాదాన్ని ఎగదోస్తుంది పాకిస్తాన్. కాశ్మీర్‌లో జరిగిన ఘటనకి పాకిస్తాన్ బాధ్యత అని మనం అంటాం. ఇది సహజంగా జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో ఇప్పుడు పాకిస్తాన్ సభ్యురాలుగా ఉంది. అంటే అందరం సభ్యులుగా ఉంటాం. యుఎన్ఎస్సిలో 5 శాశ్వత సభ్య దేశాలు కాకుండా మరికొన్ని, అంటే టోటల్‌గా 14 ఉంటాయి. అందులో మిగతావి తాత్కాలిక సభ్య దేశాలు. అంటే తాత్కాలికంగా ఒక 2 ఏళ్లకు ఒక్కొక్కరికి చొప్పున ఇస్తుంటారు. ఒకప్పుడు మనకు కూడా ఉంది అందులో. ఆ భద్రతా మండలిలో ఉండేటువంటి. అందులో భద్రతా మండలిలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి అక్కడ దీన్ని చర్చించే ప్రయత్నం చేస్తారు. మనకున్నటువంటిది ఫ్రాన్స్ మద్దతు ఇస్తుంటుంది, రష్యా మద్దతు ఇస్తుంటుంది. వీళ్ళ ద్వారా మనం రివర్స్‌లో చర్చ జరిపిస్తాం. ఈ సహజంగా జరిగేటటువంటి అంతర్జాతీయ దౌత్య యుద్ధం అనాలి ఇది.